యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎదుటివానికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను సహాయం చేయడానికే దేవుడు మనను పిలిచెను. దేవుని బిడ్డలమైన మనము ఇతరుల అవసరతలో సహాయం చేసి వారిగా ఉండాలి. అదే సమయంలో మనం ఇతరులకు చేసిన సహాయ విషయాల్లో గొప్పలు చెప్పడం ఏమాత్రము మంచిది కాదు. ఏదైనా సహాయం చేస్తే గోరంతను కొండంతలుగా ప్రచారం చేయడం మనిషికి ఉండే తత్వము. కానీ ఇది మంచి ఆత్మీయునికి కలిగిన తత్వము కానే కాదు. ఇతరులకు నీవు చేసిన సహాయాన్ని ఎప్పటికి కూడా గర్వంతో రగిలిపోతూ ఇతరులకు చూపించుకోవాలని ఆశపడకు. అవసరమైన చోట్లెల్లా నీవు నీ సత్స్వభావాన్ని, నీ సత్క్రియలు కనుపరచు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డ. మనము మేలు చేయుట ఎందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి సమయము దొరికిన కొలది అందరి ఎడల, మరి విశేషంగా విశ్వాస గృహములకు చేరిన ఎడల మేలు చేయుదుము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మనము ఈ భూమి మీద దేవుని కోసం ఏమి చేసినా అది మనకు పరలోకంలో 1000 రెట్లు ఆశీర్వాదాన్ని మిగులుస్తుందని మరచిపోకు. ఇతరులకు మనము ఎప్పుడు కానీ దీవెనకరంగా ఉండాలి. గర్వముతో చేసిన వాటిని ఇతరులకు చెప్పుకొని మెప్పు పొందుకోకూడదు. అది నీ హృదయ గర్వాన్ని, అది పాపంగా మార్చబడుతుంది. చేసిన మంచితనం అది వృధాగా పోతుంది. కాబట్టి సహాయం ఇతరులకు నీ వలన అయినంతది నీవు అందించినప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి నీవు జీవించు. అయ్యా, నన్ను ఇంతగా దీవించావు కాబట్టే నాలో నుంచి నా దగ్గర ఉన్న దాంట్లో కొంత నేను ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిని నాకు కల్పించావయ్యా. ఇందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా అని కృతజ్ఞత హృదయముతో ఆయన్ని నీవు మహిమపరచినట్లయితే ఇంకెక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. అలా కాకుండా గర్వ హృదయముతో డంబముతో ప్రవర్తించినట్లయితే దేవుని కోపము నీ మీదకి వస్తుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఇతరులకు ఇంకెక్కువ దీవెనకరంగా మార్చబో. ఆమెన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.